నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత సమక్షంలో 150 మంది పార్టీలో చేరిక. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హాజరైన జిల్లా గవర్నర్ బలివేటి ప్రసాద్. గురువారం 46వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహణ. ఆర్డీఓ చెన్నయ్య వెల్లడి. నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ సామ్యూల్. పన్నెండవ వార్డులో జరిగిన స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎండోమెంట్ సిజిఎఫ్ మెంబర్ కరి భాస్కర్ రావు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత సమక్షంలో 150 మంది పార్టీలో చేరారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో వీరు చేరడం జరిగింది. పరిమెల్ల గ్రామానికి చెందిన తోట వారి కుటుంబం, తంగెళ్ల వారి కుటుంబం, చావాకుల వారి కుటుంబం, ఏలూరు వారి కుటుంబం, పాటావారి కుటుంబం, తంబాల వారి కుటుంబం నుంచి సుమారు 150 మంది టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, ఎరుబండి సతీష్, ఎస్ కృష్ణమోహన్, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Psycho. Good. Okay. आप बोलिए हमारे एमएलए ठीक है यार सर इलेक्शन सर సత్యనారాయణ గారు కూర్చోబెట్టి మనవాళ్ళందరినీ ఖాళీ కూర్చోవాలి. పనిచేస్తున్న 175 నియోజకవర్గాల్లో బాబ్జీ గారు ఒకరు. ఈ జిల్లాలో ఏ కార్యక్రమం అయినా చెప్పగానే పైన వేసుకొని ఎంత ఖర్చైనా భరించి పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి మంచి నాయకుడు, చంద్రబాబు గారికి కూడా బాగా ఇష్టమైనటువంటి నాయకుడు కూడా బాబ్జీ గారు అని నేను గర్వంగా తెలియజేస్తాను. లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరికీ ఇష్టమైన నాయకుడు. ఈరోజు బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో సతీష్ గారి ఆధ్వర్యం పెంటపాడు మండలం పరిమళ గ్రామం ఒక 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలి, చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించాలి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని రాష్ట్రం అంతా కూడా ఉవ్విళ్ళూరుతా ఉంది వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీలో ఏ ఒక్కరు కూడా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. ఈరోజు ధర్మాన ప్రసాదరావు సైతం నేను పోటీ చేయటానికి సుముఖంగా లేడని చెప్పేశాడు. ధర్మాన ప్రసాదరావు లాంటి రెవెన్యూ మంత్రి కూడా పోటీకి దూరంగా ఉండాలంటున్నాడు. అంటే ఏ విధమైన పరిస్థితులు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యుడు కర్నూలు 5 ఏళ్లలో 2 సార్లు గెలవగలిగానని చెప్పాడు.
అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక నియంత పాలనలో ఉన్నామా అనేటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పార్లమెంటు సభ్యులు వరుసను బయటకు వస్తూ ఉన్నారు. మంత్రులుగా చేసిన వాళ్ళు పోటీకి నిరాకరిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ మిగిలిన పరిస్థితి ఎదుర్కోబోతా ఉన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎవరు ఆపలేరు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి లాంఛనమే ఎన్నికలు అనేటువంటిది ప్రక్రియ. ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 ఎంటర్ అయ్యాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజలు గమనించేశారు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ రోజున వైసీపీ చెందినటువంటి వాళ్ళే ఈ రోజున ఎక్కువగా అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ చూసారు ఆ పార్టీలో ఇక్కడ అసలు ఇంకేమీ పనికిరాదు, ఒక్క ఛాన్స్ పేరుతో మన అవకాశం ఇచ్చాం, ఇంకా రెండో ఛాన్స్కి మనకి అవకాశం ఇవ్వకూడదు, ఇంకా రెండో ఛాన్స్ ఇచ్చామంటే మన రాష్ట్రం ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ రోజున మహిళలకి ఆసరా పేరుతో అక్కా చెల్లెమ్మలకి డాక్రా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి డాక్రా రుణమాఫీ అనేది కూడా అంతా కూడా జగన్ నాటకమే. ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజున ఎక్కడా కూడా రోడ్లు లేవు. నాడు నేడు పేరుతో స్కూల్ బిల్డింగ్స్ అని పేరు చెప్పి ఏదో కడతామని చెప్పి అది కూడా తూతూ మాత్రమే. ఈ రోజున ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. పాపం తల్లి పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చి అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ యూనియన్ 40 రోజుల పైచిలకు తిండి తిప్పులు మానేసి రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు అందరూ కూడా ఏ వ్యవస్థ కూడా ఈ రోజున 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా బాగాలేదు. అన్ని వ్యవస్థల్ని కూడా అస్తవ్యస్తం చేసేశారు. ఈ రోజున వైసీపీ పతనం ఎప్పుడు మొదలైంది? స్టార్టింగ్లోనే మొదలైంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ తప్పు చేయకుండా అక్రమంగా కేసు పెట్టినప్పుడే పూర్తిగా పతనం అయిపోయారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలోనే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. రాబోయే జనరేషన్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందనేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజున ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, మహిళలు కానీ ఏ వర్గము కూడా ఈ రోజున సంతృప్తిగా లేరండి. ఈ రోజున అవినీతి రాజ్యం వెళ్తుంది ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఈ రోజున జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇంకా కోకలుగా జాయిన్ అవ్వడానికి ఇంకా ఇప్పటికే జాయిన్ అవుతున్నారు. ఇంకా రెడీగా ఉన్నారు. మొత్తం వైసీపీని స్వీప్ చేసేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పరిమళ గ్రామంలో మరి గన్నం సతీష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కిలపర్తి మండల పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ని విడనాడి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈవేళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున వ్యవహరిస్తామని, అలాగే మంచి టైంలో మాకు మీరు ఒక బూస్ట్ ఇచ్చినట్టని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి. అలాగా నిన్న మరి ఓపెనింగ్ ఏం చేసాం, జట్లపాలెం నుంచి పెట్టాం, ఈవేళ పరిమళ. అలాగా ఒకదాన్ని ఒకటే చాలామంది అడుగుతున్నారు, కానీ రావడానికి భయపడుతున్నారు. ఈవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ అంటే జడిసి ఈవేళ ఎవరో క్యాండిడేట్గా రావడానికి కూడా ముందుకు రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా మా పుల్లారావు గారి ఆధ్వర్యంలో మరిన్ని జాయినింగ్లు మేము తీసుకుంటాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్వీప్ చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది,
అలాగే 2004 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదండి. అదే కసితోటి మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా వెన్నంటి 2021 నుంచి ఇప్పటిదాకా మరి నా వెన్నంటి నడిచి నేను చెప్పిన పెద్దలు చెప్పిన అలాగే పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నిటికీ కూడా మరి భారీ ఎత్తున మీ సహకారం తీసుకుని ఈవేళ తెలుగుదేశం పార్టీని బిల్డప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం చాలా హై పర్సెంటేజ్లో ఉన్నాం. ఎక్కడ ఎవ్వరు కూడా జడవలసిన పని లేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేళ గ్రామం చెంది 150 కుటుంబాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీని స్వాగతిస్తూ పొలవల బాబ్జీ గారి నాయకత్వంలో తమ్ముడు సతీష్ గారి ఆధ్వర్యంలో ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ కిలపతి వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవడం, ఈ కార్యక్రమానికి పుల్లారావు గారు సుజాత గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు పడినా ఈ రోజు నుంచి కూడా మీ కష్టంలో కష్టంలాగా మీ యొక్క సుఖంలో సుఖంలాగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ వెన్నంటే ఉండి మీకు అన్ని విధాల పూర్తి స్థాయిలో ఇక్కడున్న నాయకులను కానీ పెద్దలు మీ ఊర్లో ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేమందరం ముందుండి మీకు చేదోడు వాదోడుగా ఉంటామని, అలాగే మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో పరిమళ గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీకి స్వీప్ చేసే విధంగా మంచి మెజారిటీ వచ్చే విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ 2024 సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షులుగా నున్నా ఆనంద్, సెక్రటరీగా సిహెచ్విఆర్ గుప్తా, ట్రెజరర్గా కర్నాటి రంగారావు, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలుగా పొన్నగంటి స్వర్ణకాంతి, సెక్రటరీగా కొనకళ్ళ ప్రభ, ట్రెజరర్గా నూలి ఫణిశ్రీల ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్, నూతన జిల్లా గవర్నర్ వలివేటి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు మండవల్లి నాగేంద్రరావు, పూర్వ అధ్యక్షులు వబిలిశెట్టి నటరాజు, పేరూరి కాసయ్య, గమని సుబ్బారావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కొనకళ్ళ హరినాథ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు సమయమంతుల హేమసుందర్, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, జిల్లా వైస్ గవర్నర్ నున్నా బాలత్రిపుర సుందర్రావులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, జిల్లా కేబినెట్ ట్రెజరర్ పి రామారావు, రీజియన్ చైర్పర్సన్ జయవరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసవి నూతన క్లబ్ ప్రథమ సేవా కార్యక్రమంగా దుప్పట్లు, పెన్షన్లు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘ సెక్రటరీ మండ బ్రహ్మాజీ, ఉమాబద్రి గుప్తా సుబ్రహ్మణ్యం, నారాయణ రాంబాబు, ఎస్ సూర్యనారాయణమూర్తి, ఏఎంసీ డైరెక్టర్ నున్నా శ్రీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ రంగంలోనే సరే వనితలు లేని ప్రపంచం లేదు అని, అటువంటి వనితలు ఎంతో మంది ఉన్నత పదవులు చేస్తుంటే, కానీ ఇక్కడ వాసవి క్లబ్ వనిత కూడా నాకు ప్రెసిడెంట్ గా సేవలు అందించి మరి ఈ సంవత్సరం నాకు జోన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అచ్యుతలక్ష్మి గారు, మరి అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద మా వదిలి గారు, నున్నా నాగలక్ష్మి గారు కూడా, మరి వీరందరూ సహకారంతో జిల్లాని సంపూర్ణంగా నడిపించడానికి నాకు కోరుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వీరి అందరికీ కూడా సభాసాక్షికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో మంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, అటువంటి నాయకులు వచ్చే వాళ్ళకి అందరికీ కూడా మనం స్వాగతం తెలియజేస్తూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చెప్తున్నాం. కానీ 2024 సంవత్సరంలో వచ్చిన నాయకులు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు, వారు ఒకే పార్టీలతో ఏ కార్యక్రమం చేపట్టినా సరే అది వినూతంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో చరిత్రని సృష్టించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ లో వారు చేసేది ఏంటంటే, గత సంవత్సరం ఎంతో మంది ప్రెసిడెంట్లు వస్తుంటే వారు ప్రతి సంవత్సరం కూడా కేసీఎఫ్ రూపాన అనేక కేసీఎఫ్లు సేకరించి ఇంటర్నేషనల్ లో ఇప్పటి వరకు 9686 కేసీఎఫ్లు నమోదైతే, ఈ సంవత్సరం నేను వచ్చే ప్రెసిడెంట్ గారు నేను ఎవరి రికార్డుని కూడా నేను బ్రేక్ చేయను, నేను కొత్త రికార్డుని మాత్రమే క్రియేట్ చేసుకుంటానని తెలపడంతో వారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి రోజే మన జిల్లాలు 31 జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల నుంచి కూడా ఇంటర్నేషనల్ 5000 కేజీఎఫ్లు అందజేయడం జరిగిందండి.
14వ జాతీయ ఓటర్ల దినోత్సవం గురువారం నిర్వహిస్తున్నట్లుగా తాడేపల్లిగూడెం ఆర్డీఓ చెన్నయ్య టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమం జరపనున్నామని వెల్లడించారు. ర్యాలీతో పాటు సీనియర్ ఓటర్లకు సన్మానం, వివిధ రకాల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఆర్డీఓ తెలియజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని మన జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో జరపవలసిందిగా బిఎల్ఓలందరినీ కూడా ఈఆర్ఓ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఓటర్లను మరియు జూనియర్ ఓటర్లను కూడా సన్మానించడం, అక్కడ ముగ్గులు పోటీలు మొదలైన కాంపిటీషన్స్ అన్నీ పెట్టడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఒక ఈ ఓటర్ దినోత్సవం జరుపుకోవడంతో పాటు ఒక పెద్ద ర్యాలీని కూడా కండక్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. దాని ప్రకారం అందరూ కూడా ఆ ర్యాలీకి అందరూ ఓటర్లందరూ కూడా వచ్చి ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలోని టీఎస్ఎం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్, పెంటపాడు మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తహసీల్దార్ శివశంకర్, హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణలు పాల్గొన్నారు. బుధవారం జరిగిన తొలి రోజు పోటీలలో కుంచినపల్లి టీములు కబడ్డీ, క్రికెట్లలో విజేతలుగా నిలిచారు. గురువారం ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ మీటు ఈరోజు 3 గ్రౌండ్స్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో 3 గ్రౌండ్స్లో తయారు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ హై స్కూల్లో కబడ్డీ, వాలీబాలు, అలాగే షటిల్ బ్యాడ్మింటన్ మన రైతు బజార్ ఇండోర్ కోర్టులోను, అలాగే ఎస్టీవీఎన్ స్కూల్లో క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 గ్రౌండ్స్లో కూడా మనకి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని యొక్క ఏర్పాట్లు చేస్తూ ఈ గ్రౌండ్స్ని, ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటగా ఇక్కడ కబడ్డీ, వాలీబాల్ చాలా మంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. పెంటపాడు కబడ్డీ టీము ఈరోజు మొదటి మ్యాచ్గా పెంటపాడు కబడ్డీ టీము, అర్బన్ కబడ్డీ టీము మేలు జరగడం జరిగింది. అలాగనే ఉదయం రూరల్ టీము, అలాగే అర్బన్ టీము తలపడినాయి. ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు కూడా నాకౌట్ పద్ధతిలో జరిగి మళ్ళీ వీటిలో నుంచి మళ్ళా ఫైనల్ రేపు అయితే జరుగుతుంది. మళ్ళీ ఈ వాలీబాల్, కబడ్డీ, అలాగే షటిల్ బ్యాడ్మింటన్ అక్కడ జరుగుతుంది. అలాగే క్రికెట్ అయితే పెంటపాడులో జరుగుతుంది. వీటన్నిటినీ అందరూ కూడా ఇప్పుడు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు మరియు ఎంపీడీఓస్ ఇద్దరు మరియు వారి సిబ్బంది మేమందరం కూడా కలిసి ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్ మీట్ని అందరూ కూడా దిగ్విజయంగా చేస్తున్నారు. దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో 12వ వార్డుకు చెందిన పక్షపాతం వ్యాధిగ్రస్తులు శ్రీరంగం విశ్వేశ్వరరావుకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ సీజీఎఫ్ మెంబర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్ రావు హామీ ఇచ్చారు. పట్టణంలోని 12వ వార్డులో బుధవారం 2వ రోజుగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్తో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సాధ్యమైన వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లారు. అందులో భాగంగా బుధవారం గత 2 ఏళ్లుగా పక్షపాతంతో బాధపడుతున్న శ్రీరంగం విశ్వేశ్వరరావు ఇంటికెళ్లి పరామర్శించారు. తాత్కాలిక సదరం సర్టిఫికేట్ వలన పెన్షన్ రావటం లేదని తెలిసి మంత్రి కొట్టు సత్యనారాయణకు ఫోన్ చేసి ఆయన దృష్టిలో సమస్యను పెట్టారు. మంత్రి కేఎస్ఎన్ సానుకూలంగా స్పందించడంతో కరి భాస్కర్ రావు మంత్రి తరపున హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జీలు కోడే శ్రీను, చామన సూర్యచంద్రరావు, ఆర్మిలి రవి, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఏ సుబ్రహ్మణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఐగా పనిచేసిన నాగరాజు బదిలీపై వెళ్లటంతో నూతనంగా ఏ సుబ్రహ్మణ్యం సీఐగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా పట్టణ నూతన ఎస్ఐగా జేవిఎన్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ అయిన ఎస్ అబ్దుల్ నజార్ను బుధవారం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టి జానకీరాం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యాన యూనివర్సిటీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, యూనివర్సిటీ సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ఆయన గవర్నర్కి తెలియజేశారు. మండలంలో ఈ నెల 19వ తేదీ నుంచి కులగణన సర్వే జరుగుతున్నాయని ఎంపీడీఓ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ఇంటింటికి వాలంటీరు, సచివాలయ సిబ్బంది విచ్చేసి ఈ సర్వే చేపడతారని ఆయన తెలియజేశారు. ప్రజలందరూ ఈ సర్వేలో పాల్గొని సహకరించాలని ఆయన కోరారు. మన కులగణన సర్వే, క్యాష్ బేస్ సర్వే మొన్న 19th నుంచి కూడా స్టార్ట్ అయింది మన మండలం, రూరల్ మండలంలో తాడేపల్లిగూడెం. అలాగే మన 27 సచివాలయాలు, గ్రామ సచివాలయాలు కూడా వర్క్ స్టార్ట్ అయింది. అలాగే మన 522 మన క్లస్టర్స్, ప్రతి క్లస్టర్ వాలంటీర్ వైజ్గా కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఒక వాలంటీరు, మన 2 సచివాలయం స్టాఫ్, అలాగే బెనిఫిష్ తోటి ఈకేవీస్ చేయించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మన సర్వే అనేది స్టార్ట్ అయింది. రేపు 28th వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కులగణన సర్వే మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి, ప్రతి ఒక్క హౌస్ డోర్ టు డోర్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంటికి మా వాళ్ళు వస్తారు కాబట్టి, స్టాఫ్ వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మా వాళ్ళతో ఈకేవీస్ చక్కగా చేయించుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిన కోరుచున్నాం. సచివాలయం సిబ్బంది అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి కుటుంబ సభ్యుల వివరాలు అడుగుతారు ఫస్ట్. అలాగే క్యాస్ట్ అనేది వాళ్ళు ఆప్షన్ ప్రకారం వాళ్ళు చెప్తే కనుక కంపల్సరీ వాళ్ళు నోట్ చేసుకుంటారు. చెప్పకపోతే మా రికార్డ్స్ దాకా ఏముంటే మన యాజ్ ముందుకు వెళ్ళిపోతుంది. క్యాష్ బేస్ సర్వే కాబట్టి ప్రతి కులగణన సర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఒకటి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ ఉంటే కనుక తీసుకుంటారు, లేకపోతే లేదు. అలాగే ఏ ఇంట్లో నివసిస్తున్నారు, పూరి గుడిసెలో నివసిస్తున్నారు, పెంకుటింట్లో, డాబా ఇల్లు అని వివరంగా ప్రతి ఒక్క వివరం కూడా దాంట్లో నమోదు చేయడం జరుగుతుంది. అది ఆన్లైన్ చేయడం జరుగుతుంది. 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించవచ్చు. మరొకసారి ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం, శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బీసీలకు రాజకీయ సాధికారతనిచ్చి వారిని రాజకీయ హోదాలలో కూర్చోబెట్టింది, వారిని పల్లకీలో ఎక్కించుకున్నది తెలుగుదేశం మాత్రమే అని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు పేర్కొన్నారు.
పెంటపాడులో మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సును నిర్వహించారు. పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్నల నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో తొలుతగా ఎన్టీఆర్, జ్యోతిరావు పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు 34% మంది బీసీలకు పదవులు ఇస్తే సీఎం జగన్ దానిని 10% దిగజార్చారన్నారు. పెంటపాడు, జట్లపాలెం గ్రామాల నుండి సుమారు 50 మంది వలవల బాబ్జీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం పురస్కరించుకొని బర్త్డే కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, గొర్రెల శ్రీధర్, జి నాయుడు, వేంద్ర శ్రీనివాస్, అన్నవరం, పోతుల అన్నవరం, బండారు వెంకట్రావు, నల్లమిల్లి చినగోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జై చంద్రబాబు. నియోజకవర్గ పరిశీలకులు చిట్టుబాబు గారు మీ అందరి ఆశీస్సులతోటి నారాలో సందర్భంగా కోరుతున్నాం. ఎవరో కూడా గింటుకోకూడదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీ అనే పదానికి గుర్తింపు వచ్చిందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే ఇంతకుముందు అనేక రకాలుగా మరి ఈ పంచాయతీ వ్యవస్థ ఉండేది, కానీ ఎక్కడా రిజర్వేషన్ ఉండేది కాదు బీసీలకి. నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకి 24% చొప్పున రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34%కి తీసుకెళ్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని మళ్ళీ 10% కోత విధించి ఇంచుమించుగా 1600 పైన బీసీలకి రావాల్సిన పదవుల్ని మరి తృణప్రాయంగా లెక్క చేయకోకుండా మరి వదిలేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి సోదరులారా గమనించండి. ఆయన ఏం చేస్తున్నాడంటే 56 కార్పొరేషన్లు ఇచ్చాను, బీసీలందరికీ పెద్దపేట వేసాను అంటున్నాడు. కానీ నాయకత్వం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ సామాజిక వర్గంలోనే ఉంది. మొత్తం 4 డివిజన్ల కింద పెట్టి ఆ 4 డివిజన్లకు కూడా వాళ్ళ సామాజిక వర్గం నుంచే మనుషులను పెట్టుకుని ఎవరైనా సరే వాళ్ళ కింద పని చేయవలసిందే తప్పితే ఎవరైనా తలెగరేస్తే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పరిచారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ రకమైన ఉండదు, ఆ రకమైన విధానాలే లేవు. స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణకు అనువుగా మాట్లాడమని చెప్తుంది. ఒక సిస్టమ్ ఉంది తెలుగుదేశం పార్టీలో. దానికి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఇంత పేపర్ వర్క్ చూసి మనం చేయగలమా అనే పరిస్థితి కనపడింది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా వెనకబడిన వర్గాల గురించి ఆలోచించినటువంటి పార్టీ. ఎన్టీఆర్ మొదట రిజర్వేషన్ తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకి అనేక పదవుల్లో అవకాశాలు ఇచ్చారు లోకల్ బాడీస్లో. ప్రధానంగా ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాల గురించి ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. కేవలం పలకి మోయించడమే తప్ప పలకి ఎక్కే అవకాశం లేదు. మరి అటువంటిది ఎన్టీ రామారావు గారు పరిపాలనలో వెనకబడిన వర్గాలకు కూడా భాగస్వామ్యం కల్పించి మీరు కూడా పరిపాలన చేయగలరనే అవకాశం ఇచ్చి సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రిజర్వేషన్నే ఎన్టీఆర్ గారు పెట్టిన రిజర్వేషన్ 34% తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. లేకపోతే మనం ఒక సర్పంచ్ అవ్వాలంటే 1000 ఓట్లలో 900 ఓట్లు బీసీలు ఉన్నా కూడా సర్పంచ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో 15 సమితి ప్రెసిడెంట్ నుండి నేను తెలిసినప్పుడు ఒక్క సమితి ప్రెసిడెంట్ ఏనాడు కూడా ఒక బీసీ అవ్వలేదు. అటువంటిది ఇక్కడ వెంకట్రావు కానీ, అప్పన్న గారు మిసెస్ కృష్ణవేణి కానీ, అన్నవరం కానీ, నేను కానీ అనేక సందర్భాల్లో నేను ఇందాక మా అన్న చెప్పాడు 2 సార్లు ఎంపీపీ, ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యామంటే దానికి కారణం
ఒక కళ్ళు గీసుకుని కుటుంబంలో పుట్టిన మాకు ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఇన్ని అవకాశాలు వచ్చినాయి, లేకపోతే ఏ రాజు గారు చేసేవారే అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ అని తెలియపరిచి బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీయే బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు తీసుకొని వచ్చి మాలాంటి నాయకులను ఎంతమందినో ఈ రాష్ట్రంలో తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాటితో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, చేతి వృత్తుల వారికి 90% సబ్సిడీతోటి వారి పరికరాలు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా లక్షలాది రూపాయలు రుణాలుగా ఇచ్చి వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించి ఆ రోజున పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలు ఈ డ్వాక్రా సంఘాలు కానీ, అలాగే రైతు మిత్ర గ్రూపులు కానీ, పెన్షన్ పథకం కానీ, రేషన్ షాపులు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలే. అదే పథకాలు కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ఈ యొక్క పెన్షన్ పథకాన్ని 200 ఉన్న పథకాన్ని 2000 రూపాయలకి చేసి పడాల వృద్ధాశ్రమంలో బుధవారం పలువురు సేవా కార్యక్రమాలు చేశారు. సాయి సిద్ధార్థ అధినేత నూకల మహేష్ కుమార్ తన తల్లి నూకల వరలక్ష్మి జ్ఞాపకార్థం వృద్ధులకు టవల్స్ పంపిణీ చేయగా, రిటైర్డ్ ఎంఈఓ ఏవి రామరాజు తన సతీమణి దుర్గా భవానీ 60వ జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్నదానం, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు కేశవ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ దంపతులు ఏవి రామరాజు, దుర్గా భవానీలు, సాయి సిద్ధార్థ ఆసుపత్రి అధినేత నూకల మహేష్ కుమార్, సమతాంధ్ర పత్రిక ఎడిటర్ తూము పార్థసారథి, పడాల మాజీ సర్పంచ్ టి సోలమాన్ రాజు, కొలిచిన సుబ్రహ్మణ్య శర్మ, సాంబరాజు, కొలిచిన గోపాలకృష్ణలు పాల్గొన్నారు. మేరా అభినవ్ రోషన్ జన్మదిన వేడుకలు సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. సాయి సిద్ధార్థ హాస్పిటల్ అధినేత శ్రీ నూకల మహేష్ కుమార్ గారి తల్లిగారైన నూకల వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం పడాలలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు టవల్స్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మానవ సేవయే మాధవ సేవ. ఎవరైతే సాటి మానవుని పట్ల దయ, ప్రేమ కలిగి ఉండి వారిని దయతో, కరుణతో చూస్తారో వారి జన్మ సార్థకతం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో ఎంతోమంది వయసు మళ్ళిన వృద్ధులు ఇక్కడుండి తమ జీవితాన్ని ఎంతో ఇది ఉందాగా గడిపి అవసాన దశలో ఈ వృద్ధాశ్రమంలో వచ్చి మరి జీవిస్తూ ఉండటం మరి చెప్పుకోదగ్గ విషయం. అలాంటి వృద్ధులను సాటి మానవులుగా మనందరం కూడా వారిని ఆదరించడం ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం. అందుచేత ఈరోజు మహేష్ గారు వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థంగా వాళ్ళకి టవల్స్ పంపిణీ చేయటం అనేది చాలా మంచి శుభపరిణామం. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో అమ్రాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూటర్ లయన్ లంకా శ్రీనివాస్ సహకారంతో స్థానిక నిట్టు వద్ద గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ బాలికా దినోత్సవం ఏర్పాటు చేశారు.
డాక్టర్ కమల బాలికలకు ఈ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. లంకా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను విద్యావంతులుగా మార్చడం వలన నవ సమాజ నిర్మాణం రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని రంగాలలో ఆడపిల్లలకు తగిన ప్రోత్సాహం అందిద్దామన్నారు. పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి టాపర్కు 10,116 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని లయన్ పదం కుమార్ గుప్తా ప్రకటించారు. అదేవిధంగా భవితా కేంద్రంలో 5వ వార్డు మున్సిపల్ పాఠశాలలో బాలికా దినోత్సవాన్ని అభయం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లయన్ జోన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, లయన్ డైమండ్ సెక్రటరీ మధుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందం వెంకటేశ్వరరావు, జామి సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయ స్వామి, బాలఈశ్వరయ్య, వార్డు మహిళ పోలీసు ప్రశాంతి తదితరులు మాట్లాడారు. అభయం లియో లయన్స్ ఆశ, వశిష్ట లియో నందిని, లియో స్వీటీ గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆడపిల్ల చాలా అందం అండి. అసలు మగపిల్లలు ఏముంది, వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే అంత కళ ఉండదు, కానీ ఆడపిల్లకి చక్కగా మంచిగా పట్టు పరికిన వేసి అందంగా రెడీ చేసి తిరుగుతుంటే ఆ కళ వేరు. ఇంట్లో ఆడపిల్ల తిరిగితే ఆ కళ వేరు. అందుకని చక్కగా మనం ఆడపిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు మగపిల్లలతో ఏమాత్రం కూడా తీసుకోరు. తెలివితేటల్లో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ ఆడపిల్లలకి ఎవరు సాటి రాదు. మగపిల్లలు ఆడపిల్లలు ఈక్వల్, ఇద్దరు కూడా సమానమే. కానీ మనం ఇంకా ఈ సమాజంలో ఆడపిల్లల పట్ల కొద్దిగా వివక్షత కనిపిస్తూనే ఉంది. అక్కడక్కడ చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది. ఆడపిల్లలు కొద్దిగా చాలా ఆనందించేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఆడపిల్ల పుట్టిందా అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదండి, అలా కాదు. ఆ బాలిక అంటే మనకి మహాలక్ష్మితో సమానం. దేవతలు కూడా ఆడవాళ్ళే. మనల్ని కని పెంచింది కూడా అమ్మే, ఆడవాళ్ళే. కాబట్టి ఆడవాళ్ళని గౌరవిద్దాం, అలాగే బాలికల్ని కూడా పుట్టనిద్దాం, చదవనిద్దాం. జాతీయ బాలికల దినోత్సవం అని చెప్పి మనం ప్రత్యేకించి ఆడపిల్లల గురించి ఒక ఇలా జరుపుకోవడం అనేది నిజంగా అంటే ఏదో ఒక రోజని కాదండి. ఇది ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు జరుపుకోవాల్సిన వేడుకలాగే చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే నేటి బాలికలే రేపటి మహిళలు. ఒక బాలికని విద్యావంతురాలుగా చేస్తే ఆమె రేపు తన కుటుంబాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది అనేది ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వారు గ్రహించుకొని ఆమెని అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా సరిసమానంగా ఆమె విద్యావంతురాలు చేయాలి అని బేటీ బచావో బేటీ పడావో అనే స్లోగన్ని కడుపులో ఉండగానే పిండ దశలోనే కొంత ఆమెని అబార్షన్స్ పేరుతోటి ఆమెని చంపేసే బదులు ఆమెని ఒక ఆడపిల్లని బ్రతికిస్తే ఒక కుటుంబాన్ని బ్రతికించినట్టే, ఒక కుటుంబాన్ని ఈ విధంగా అభివృద్ధిలోకి నడిపించినట్టే. ఆమెను విద్యావంతురాలు చేస్తే ఒక కుటుంబం అభివృద్ధిలోకి నడిపిస్తుంది. తద్వారా దేశం కూడా అభివృద్ధి పదంలో ఎలా వెళ్ళాలనేది ఒక ఆడపిల్ల, ఒక మహిళ తీర్చిదిద్దగలదు అని మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారు, అలాగే మా జోన్ చైర్పర్సన్ మురళీరాజ్ గారి తరఫున, అలాగే మా ప్రెసిడెంట్ రమణయ్య గారు సహకారంతో అమెరాన్ బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్స్ లైన్ లంకా శ్రీనివాస్ గారు ఈ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ క్యాన్సర్ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ స్పాన్సర్ చేశారు. అలాగే ఇక్కడ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇక్కడ అటెండ్ అయిన లైన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే బాలికల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మంచిగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండాలని మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్థానిక బీసీ సంఘ కార్యాలయంలో బుధవారం భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సంఘ నియోజకవర్గ అధ్యక్షులు కేశవ్ భట్ల విజయ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్పూరి ఠాకూర్ బీహార్ మరి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి బడుగు బలహీన వర్గాలలో ఆశా జ్యోతి. మరి రోజున కేంద్ర ప్రభుత్వం మరి అదే బీజేపీ ప్రభుత్వం మరి ఆయన చేసినటువంటి సేవలకు గాను భారతరత్న అవార్డుతో మరి గౌరవించడం చాలా ఆనందకరమైన విషయం. ఏది ఏమైనా సరే మరి ఆయన క్షౌర కులం నుంచి న్యాయ బ్రాహ్మణ కులం నుంచి మరి వచ్చి
బీసీలకు ఆ రోజుల్లోనే 26, 27 రిజర్వేషన్లో తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మరి కర్పూరి ఠాకూర్ గారు. ఈ రోజున బీసీలకి ఇచ్చే గౌరవంగా మరి భావించుకుంటూ మరొకసారి కర్పూరి ఠాకూర్ గారికి మరి జయంతి నివాళులు అర్పిస్తూ బీసీల ఆశాజ్యోతి, అలాగే అణగారిన వర్గాల వారికి ఎంతగానో మేలు చేసినటువంటి మహానాయకులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూరి ఠాకూర్ గారు ఆ రోజుల్లోనే మన బీసీలు ఒక పరిస్థితిని చూసి ఎంతో బాధతో ఆయన ఎప్పటికైనా సరే మన బీసీలో ఒక స్థాయికి రావాలి, అలాగే అగ్రవర్ణాలతో కూడా సమానంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేసి ఇలాగ బీసీ రిజర్వేషన్లో తీసుకురావడం జరిగింది. అటువంటి నాయకులు ఎంతోమంది కష్టపడబట్టి ఈరోజు మనం ఈ రకంగా తిరగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన బీసీ సంఘం నాయకులకి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన కర్పూరి ఠాకూర్ గారి 100వ జయంతి ధన్యవాదాలు అర్పిస్తూ, ఆ రోజుల్లో ఎన్నైతే కుల వివక్షతలు ఉన్నాయో అన్నింటినీ అధిగమించుకొని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి, అసాధారణ స్థాయికి చెందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కర్పూరి ఠాకూర్ గారు. ఆయన రాజకీయ అనంతరం కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి 1952లో జాయిన్ అయి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చివరి వరకు కూడా 1988 చనిపోయే వరకు కూడా 36 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఓటమి ఎరిగిన నేతగా కర్పూరి ఠాకూర్ గారు మనకి ఎప్పుడు నిలబడి ఉంటారు. కాంగ్రెస్ అతను తొలి ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి బీపీ మండల్ గారు ఏదైతే మన రిజర్వేషన్ ఉన్నాయో 26% రిజర్వేషన్ని ఆయన అమలు చేసిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి బీహార్గా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. అంతేకాకుండా మహిళలను కూడా విద్యా ఉద్యోగాల్లో వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఒక మంచి ఉద్దేశంతో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. అంతేకాకుండా మరి ప్రైవేట్ యాజమాన్యులకు కానీ కార్మికులకు కూడా ఆయన మద్దతు తెలుపుతూ సుమారు 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. మహిళలకు ఆసరా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి వారిని సీఎం జగన్ నిలువునా ముంచేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విమర్శించారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళాభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళా సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, కెలపతి వెంకట్రావు, షేక్ బాజీ, ఎరుబండి సతీష్, పి రాంబాబు, వి సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. మోసగించి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త మద్యాన్ని, వాళ్ళ మాంగళ్యాల్ని తుంచివేసే విధంగా వేళ పరిపాలన ఉంది తప్పితే మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గోపాలమిత్ర ఇలాగా వీళ్ళని సుమారుగా 7,000 మందిని తొలగించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు పొదుపు చేసుకోవడమే తప్పితే ఆ డబ్బును వెనక్కి తీసుకునే పరిస్థితి, దాని నుంచి లబ్ధి పొందే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ఈ డబ్బులన్నిటికీ కూడా ఈయన సైడ్ వేసేసి దాన్ని ప్రభుత్వం వాడేసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు పొదుపు సంఘాల డబ్బులన్నీ కూడా వాడేసుకుంటే మహిళలకి ఏం చేసినట్టు, మహిళా సంక్షేమం ఏం చేసినట్టు? ఈ రకంగా మహిళా ద్రోహి అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. అలాగే గంజాయి, మాదక ద్రవ్యాలకి ఈవేళ ఏపీ పేరుకి గన్న రాష్ట్రంగా కనపడుతుంది. దాన్ని ఎక్కడన్నా నిర్మూలించి మరి ఈవేళ ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రతి కళాశాలలో కూడా ఈ గంజాయి అమ్ముతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రతి కళాకాశాల దగ్గర కూడా ఈ మాదక ద్రవ్యాలనేవి అలవాటు పడే పరిస్థితి వస్తే సమాజం పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యువతరం బాగుంటేనే మరి వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే
వ్యాపారాలు చేసి వాళ్ళ పైకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పోషించే పరిస్థితి వస్తుంది. అది లేకోకుండా ఈవేళ మరి అన్ని రకాల కూడా అన్ని రంగాలని కూడా భ్రష్టు పట్టించేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. డ్వాక్రా సంఘాలకు సంబంధించి మన తాడేపల్లిగూడెంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ కూడా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 85 లక్షల మంది డ్వాక్రా గ్రూపులు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో 15,000 రూపాయలు అప్పుడు 2019వ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి డ్వాక్రా సంఘాన్ని అభివృద్ధి చేయాలని జీరో వడ్డీ ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కానీ ఈయన వచ్చి ఇప్పుడున్న కాలం ప్రకారం అయితే డ్వాక్రా సంఘాలు మోసం చేయడం కాకుండా వాళ్ళకు వచ్చే రుణాలు కూడా ఈయనే తీసుకుని వాళ్ళకి వచ్చే సబ్సిడీ కూడా ఈయన ఉంచుకొని పావుల వడ్డీ ఏ సంఘానికి కూడా గత 2019 నుంచి 2024 వరకు కూడా ఏ సంఘానికి కూడా జీరో వడ్డీ వేసిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జీరో వడ్డీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రతి డ్వాక్రా సంఘాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఒక డ్వాక్రా సంఘానికి ఒక మార్కెట్ని ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నింటి కూడా పబ్లిక్ మార్కెట్ చేయడానికి తీసుకురావడానికి ఘనత చంద్రబాబు నాయుడు గారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్యం గురించి నేను అధికారంలో రాగానే మద్య నిషేధం చేస్తానని చెప్పి మరి ఎలక్షన్లో వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా అక్రమంగా రాష్ట్రంలోకి మరి గంజాయి మాదక ద్రవ్యాలని ఈ రాష్ట్రంలోకి యథేచ్ఛగా తీసుకొచ్చి మరి అదేవిధంగా ఈ మద్యాన్ని కల్తీ మద్యం ఎక్కడా లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి ఎంతోమంది సోదరి మండల మాంగళ్యాన్ని తెంచే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. మరి అక్క చెల్లెమ్మలకి నేను అన్నగా ఉంటానని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అందరి నెత్తి మీద అక్క చెల్లెమ్మ నెత్తి మీద చేయి పెట్టడమే కాకుండా టోకరా పెట్టడం కూడా జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జాతీయ స్థాయి పాఠశాల బ్యాండ్ పోటీల్లో పెదతాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం లభించిందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ వేముడోలు రాజారావు మంగళవారం తెలిపారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ నెల 21, 22 తేదీలలో రిపబ్లిక్ డే ఉత్సవ టీం నిర్వహించింది. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 14 పాఠశాలలకు చెందిన బ్యాండ్లు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో బాలుర విభాగంలో పెదతాడేపల్లికు చెందిన గురుకుల పాఠశాలకు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కింది. సౌత్ జోన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ గురుకుల పాఠశాల ప్రాతినిధ్యం వహించిందన్నారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం అభినందించారు. స్థానిక ఏలూరు రోడ్డులోని సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో విశేష అభిషేకాలు గరిక పూజ జరిపారు. సంప్రదాయ రీతిలో గావించిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అత్యంత వైభవపేతంగా స్వామివారికి జరిగాయి. ప్రతి వారం కూడా భక్తులందరూ కూడా వచ్చి తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం స్వామివారికి అభిషేకంలో పాల్గొంటున్నారు. అలాగే 3 వారాల్లోనే అబ్బాయికి ఉద్యోగం రావడం కానీ, వివాహం కుదరడం కానీ, సంతాన విషయంలో కానీ ఏ విషయమైనా కూడా స్వామివారి దయ వల్ల ఆ పనులు అయ్యాయని చెప్పి మాకు చెప్పడం జరుగుతోంది. అలాగే 29వ తారీఖు సోమవారం సంకష్టహర చవితి జరిగింది. అందరూ 29వ తారీఖు తప్పకుండా వచ్చి స్వామివారి సంకష్టహర చవితిలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. శ్రీ సాయిబాబా దేవస్థానం ఎదురుకుండా ఉన్నటువంటి ఈలినాని గారి దేవాలయం ఇది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈలినాని గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. సమిష్టి కృషితో దోమలను నిర్మూలించవచ్చు అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు.
గణపవరం పిహెచ్సి పరిధిలోని గణపవరం 1-3 సచివాలయ పరిధిలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహ సందర్శనలో ఇళ్ల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్ర వాతావరణంను, దాని వలన వచ్చే అనారోగ్య పరిస్థితులను వివరించారు. వారానికి ఒకరోజు డ్రైడే ఫ్రైడే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో MLHP ఆశాజ్యోతి, వార్డు ఆరోగ్య కార్యదర్శులు ఆర్ రమాదేవి, మార్తమ్మ, ఆశాలు, ఆరోగ్య సహాయకులు, నల్లయ్య, వాలంటీర్లు పాల్గొన్నారు. చూడండి, ఈ చివరి కార్నర్లో చిన్నగా ఒకటి ఉంది చూడండి, అది జస్ట్ వదులుతూ ఉంటుంది. ఇదేమవుతుందంటే మనం మీకు ఏం కనిపించక ఏం చేస్తారంటే క్లీన్ చేస్తాం కదా అనుకుంటారు. ఇది 7 నుంచి 14 రోజుల్లో ఏమవుతుందంటే లార్వా నుంచి అదేంటి గుడ్డు దశ నుంచి దోమ దశకు వచ్చినట్టుగా 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు డెవలప్ అవ్వాలంటే కనుక 14 రోజులు టైం తీసుకుంటుంది. ఈ లోపల మీరు ఏం చేస్తారు, 15 రోజులకు ఒకసారి చేస్తారు. ఈ లోపల ఇది ఏమవుతుందంటే దోమ కింద వ్యాప్తి చెందుతుంది అనమాట. ఇది మళ్ళీ ఇన్ఫెక్టెడ్ మస్కిటో అయ్యి అనేక మంది గుడ్లు పెడతా ఉంటుంది. ఇవి అనేక మందిని కుట్టినట్లయితే కనుక ఇలాగ ఫ్రెష్ వాటర్లో ఉండి మళ్ళీ కుడితే కనుక వచ్చేది డెంగ్యూ ఫీవర్ వస్తుంది. కనుక ఇటువంటి ఫీవర్స్ రాకుండా ఉండాలంటే కనుక వారానికి ఒకసారి తప్పనిసరిగా ఒకవేళ మీ చెయ్యి వెళ్ళకపోయినట్లయితే కనుక స్పాంజ్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏమో క్లీన్ చేసుకుంటే కనుక ఇటువంటి వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. ఒకవేళ అవసరమైతే కనుక మీకు దగ్గరలో ఉన్న హెల్త్ అండ్ మెడిసిన్ సెంటర్లో ఈ అమ్మాయి మీకు నిర్ధారణ పరీక్షలు చేస్తుంది, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేస్తుంది, మలేరియా పరీక్షలు కూడా చేస్తుంది అనమాట. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.